going to discuss about DAT syndrome. What is this called? DAT syndrome. Okay. Actually, what is DAT syndrome? DAT syndrome అంటే ఏంటంటే ఇట్ ఈస్ సెమెన్ లాస్ రేటెడ్ సైకలాజికల్ డిస్ట్రెస్ అనమాట. సో సెమెన్ లాస్ రిలేటెడ్ సైకలాజికల్ డిస్ట్రెస్ అంటే ఎగ్జాంపుల్, వాడికి మైండ్స్లో సెమెన్ లాస్ అవ్వడం వల్ల వాడికి సైకలాజికల్గా వాడి డిస్ట్రెస్కి లోన్ అవుతాడు అనమాట. సో మెయిన్ ఇదేంటంటే కల్చరల్ బౌండ్ సిండ్రోమ్ అనమాట. అంటే సమ్ కల్చర్స్లో సెమెన్ లాస్ అవ్వడం వల్ల సో అంటే ఎనర్జీ ఉండదు, తర్వాత ఇంకేదో అని చెప్పేసి కొంచెం అంటే రిలీజన్కి రిలేటెడ్గా కొన్ని మిత్స్ ఉంటాయి కదా. సో దానివల్ల వాడు అలా జరుగుతుందేమో అని చెప్పేసి అలా ఫీల్ అయిపోవడం వల్ల అట్లా డిస్ట్రెస్కి లోన్ అవుతాడు అనమాట సెమెన్ లాస్ అవ్వడం వల్ల. సో సెమెన్ లాస్ ఎలాగైనా అవ్వచ్చు, డ్రీమ్స్లో కానీ, లేకపోతే మాస్టర్బేటరీ ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే కొంతమంది యూరిన్లో వెళ్తుంది అని ఇట్లా సైకలాజికల్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఆల్రెడీ ఈ డాట్ సిండ్రోమ్ని సుశ్రుతుడు తెలుసు కదా, ఆయన సుశ్రుత సంహిత అని బుక్ రాశారనమాట. సుశ్రుత సంహిత బుక్లో ఈ డాట్ సిండ్రోమ్ మెన్షన్ చేశాడు. ఏమని? శుక్రమేహ అని అన్నమాట. యాక్చువల్లీ ఈ డాట్ మీనింగ్ ఏంటంటే మెటల్ అని మీనింగ్. ధాతువు అంటే యాక్చువల్ సాంస్క్రిట్ వర్డ్ ధాతు అనేది, దాని మీద మెటల్ అనేది, లేదా అది ఒక కాన్స్టిట్యూయెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని మీనింగ్ అనమాట. ఓకే. సో దీంట్లో ఈ శుక్రమేహ అంటే శుక్ర అంటే స్పర్మ్ మేహ అంటే ప్యాసేజ్ ఇన్ యూరిన్ అన్నమాట. ఓకే, ఇది జస్ట్ సింపుల్ ఇంట్రడక్షన్. సో మనము ఇప్పుడు అంటే వాడికి సెమెన్ లాస్ అయిపోవడం వల్ల ఒక డిస్ట్రెస్కి లోన్ అవుతాడు. సో దానివల్ల ఏం క్లినికల్ ఫీచర్స్ వస్తాయి చూద్దాం. క్లినికల్ ఫీచర్స్ చూద్దాం. దీన్ని 3 టైప్స్గా డివైడ్ చేద్దాం. సో సైకలాజికల్ సిమ్టమ్స్ అండ్ సొమాటిక్, బాడీలీ రిలేటెడ్ అన్నమాట. సొమాటిక్ సిమ్టమ్స్ అండ్ సెక్సువల్ సిమ్టమ్స్ లాగా అన్నమాట. సో సైకలాజికల్ సిమ్టమ్స్లో మళ్ళీ 2గా డివైడ్ చేద్దాం. యాంగ్జైటీ రిలేటెడ్, డిప్రెసివ్ రిలేటెడ్ అనమాట. సో సొమాటిక్ సిమ్టమ్స్లో ఏం జరుగుతుందంటే మనకి సొమాటిక్ సిమ్టమ్స్లో ఏం కనిపిస్తాయంటే ఫెటిగ్, అలసిపోయినట్టుగా అనిపించడం, తర్వాత లిస్ట్లెస్నెస్, తర్వాత లాస్ ఆఫ్ అపటైట్ అంటే సరిగా ఆకలేదు, తర్వాత ఫిజికల్ స్ట్రెంత్ బాగా తగ్గిపోయినట్టుగా అనిపించడం, ల్యాక్ ఆఫ్
ఫిజికల్ స్ట్రెంగ్త్. ఓకే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఇలా రకరకాలుగా బాడీ పెయిన్స్ అని చెప్పేసి ఇలా బాడీ పెయిన్స్ అని చెప్పడం, ఇట్లా ఇవి సొమాటిక్ సిమ్టమ్స్ అనమాట మెయిన్గా. సో మజిల్స్, తర్వాత బన్నీ మిక్చురేషన్ అని చెప్పడము, తర్వాత అబ్డోమల్ డిస్టెన్షన్ అని చెప్పడం, తర్వాత గ్యాస్ ఫార్మేషన్ అని చెప్పడం, ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, లంబార్ పెయిన్, సో అనమాట. సో మనకి ఈరోజు వచ్చిన పేషెంట్స్లో వాడు లంబార్ పెయిన్ మెయిన్గా కంప్లైంట్ చేశాడు, లంబార్ పెయిన్ అనమాట. ఓకే, తర్వాత ఈ లాస్ ఆఫ్ అప్టైట్ కూడా మెన్షన్ చేశాడు, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా, బాడీ పెయిన్స్, ఫెటిగ్, ఇవన్నీ మనకు ఈరోజు వచ్చిన పేషెంట్స్లో మనం చూసాం. సో నెక్స్ట్ టైం అతను వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకు మెయిన్గా ఈ సైకలాజికల్ డిస్ట్రెస్ అనమాట. అంటే వాడికి ఇప్పుడు మాస్టర్బేటరీ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే సెమిన్ వెళ్ళిపోవడం కానీ అది వాడికి ఇష్టం లేదు. సో వాడి థాట్కి అగెనెస్ట్గా జరుగుతూ ఉంది. సో దానివల్ల ఎప్పుడైతే మనకి అంటే వాడు కంట్రోల్ చేసుకోలేక అబ్సెసివ్ వల్ల జరగడం వల్ల వాడు ఒక డిస్ట్రెస్కి లోన్ అవుతాడు. వాడికి చేయాలని ఇష్టం ఉండదు కానీ చేస్తాడు. దానివల్ల వాడికి ఏంటంటే ఒక డిస్ట్రెస్కి లోన్ అవుతాడు అనమాట. సో ఆ డిస్ట్రెస్ కాస్త యాంగ్జైటీగా కానీ డిప్రెషన్ కానీ కాజ్ చేస్తుంది. సో యాంగ్జైటీ సిమ్టమ్స్ ఏముంటాయి? సో వాడికి యాంగ్జైటీ పాల్పిటేషన్స్ రావడం, ట్రెమర్స్ రావడం, టాకికార్డియా, ఇంక్రీజ్డ్ మజిల్ టెన్షన్ రావడం, నెక్స్ట్ వాడికి ఇక్కడ మెయిన్గా వీళ్ళలో ఏం చూస్తామంటే ఫియర్ ఆఫ్ లాసింగ్ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ బాడీ. అంటే సెమిన్ వెళ్ళిపోతే ఏదో జరుగుతుంది అన్న ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అంటే కల్చరల్గా రిలేటెడ్ అనమాట. సో సెమిన్ వెళ్ళిపోతే వెనక చనిపోతారు అన్న ఫీలింగ్, సెమిన్ వెళ్ళిపోతే వెనక బాడీలోంచి ఒక ప్రాణం అంటే ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్న ఒక మిత్ ఉంటుందన్నమాట, ఒక మూఢనమ్మకం లాగా. సో దానివల్ల వాడు అలా ఫీల్ అయిపోతుంటాడు. సో ఇది కల్చరల్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం కల్చరల్ బౌండ్ సిండ్రోమ్ అంటున్నామన్నమాట. నెక్స్ట్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఏముంటాయి? సో డిప్రెసివ్ సిమ్టమ్స్లో వాడికి లో మూడ్ వచ్చేస్తుంది అనమాట. సో నేనేదో తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్, అంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ మనకి అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్హెడోనియా, పూర్ అటెన్షన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట. పూర్ అటెన్షన్, సస్టైన్డ్, అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే సస్టైన్డ్ అటెన్షన్ని మనం కాన్సన్ట్రేషన్ అనమాట. సో కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? మెమొరీ అనేది స్టోర్ అవ్వదు. సో మెమరీ లాస్ అవుతుంది అనమాట. లాస్ అవ్వడం అంటే న్యూ మెమరీ ఫామ్ అవ్వదు. ఓకే, తర్వాత దానివల్ల వాళ్ళకి ఫుడ్ ఆకలి ఇదంతా తగ్గిపోతుంది. సో దానివల్ల వెయిట్ అనేది తగ్గిపోతాడు. సో నెక్స్ట్ అదంటే గిల్టీగా ఫీల్ అవ్వడం, షేమ్గా ఉండడం, సూసైడల్ ఐడియాస్ కూడా వస్తాయి. ఈరోజు మనం చూసిన పేషెంట్స్లో సూసైడల్ ఐడియాస్ కూడా ఉన్నాయి. వాడు వెయిట్ లాస్ ఉంది, నెక్స్ట్ మెమరీ లాస్ అంటే ఫెటిగ్ ఉంది, పూర్ కాన్సన్ట్రేషన్ ఉంది, తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. సో ఏదో తప్పు అన్న ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. నెక్స్ట్ సెక్సువల్ కంప్లైంట్స్ ఏముంటాయి? మనం సెక్సువల్ కంప్లైంట్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ వాడికి ఏముంటుందంటే, సో వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం, ఇంపార్టెన్స్ రావడం జరుగుతుందన్నమాట. సెక్సువల్ డిస్ఫంక్షన్, ఇంపార్టెన్స్ రావడం. నెక్స్ట్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లాస్ ఆఫ్ లిబిడో అనమాట. సో ఆటోమేటిక్గా మనం డిప్రెసివ్ పేషెంట్లో చూస్తాం లాస్ ఆఫ్ లిబిడో అనమాట. సో వాడు ఎప్పుడు తప్పు చేశాను అనే ఫీలింగ్లోనే ఉంటాడు కాబట్టి వాడు ఆటోమేటిక్గా లాస్ ఆఫ్ లిబిడో వచ్చేస్తుంది అనమాట. సో వీడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే
ఫియర్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ అనమాట. సో ఫియర్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ అంటే నేను సరిగ్గా పార్టిసిపేట్ చేస్తానో లేదో అన్న ఒక ఫియర్లో, అంటే ఒక భయం అనేది డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఫియర్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ. సో మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అంటే మ్యారేజ్ చేసుకుంటే ఇంకా తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ కూడా జరుగుతుంది. ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్. ఓకే. నెక్స్ట్ జెనటల్ అల్సర్స్ రావడం. జెనటల్ అల్సర్స్ అండ్ బాయిల్స్ అన్నమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్. సో నెక్స్ట్ ఓకే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, అసలు ట్రీట్మెంట్ అసలు ఏమి ఇస్తారు దీనికి? సో ఫస్ట్ అష్యూరెన్స్ ఇవ్వాలి. అష్యూరెన్స్ ఇచ్చినంత మాత్రాన నయమవుతుందంటే నో వే. ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది, అంటే మెడికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఏమి ఇస్తాము మనం సిమ్టమ్స్ బట్టే చూద్దాం. సో ఫస్ట్ మనం చూసామంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, మెడికేషన్ ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలన్నమాట. త్రూ మెడికేషన్. ఓకే. నెక్స్ట్ సైకోథెరపీ ఇవ్వాల. ఏ సైకోథెరపీ? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనమాట. నెక్స్ట్ ఇంకేమి ఇస్తాము? సెక్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏంటి? సెక్స్ ఎడ్యుకేషన్ తర్వాత రిలాక్సేషన్ థెరపీ. ఇది ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట. సో ఇది ట్రీట్మెంట్ ప్లాన్. సో మనం ఈ ట్రీట్మెంట్ ప్లాన్లో ఏం చేస్తామంటే, సో మెడికేషన్ అన్నాం బాగానే ఉంది సార్. ఓకే, ఏ మెడికేషన్స్ ఇవ్వాలి? మనం పైనే చెప్పాం. ఏం చెప్పాము? మనకు సైకలాజికల్గా యాంగ్జైటీ సిమ్టమ్స్ అండ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయని చెప్పాం. సో మనం యాంగ్జైటీకి ఏమి ఇస్తాం? యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇస్తాం. ఓకే. డిప్రెసివ్కి యాంటీ డిప్రెసెంట్స్. ఓకే. దీంట్లో మెయిన్గా ఎస్ఎస్ఆర్ఐస్ అంటే సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అన్నమాట. సో ఎస్పెషల్లీ మనం ఫ్లాక్సెటిన్ ఎక్కువగా పెడతా ఉంటాం అనమాట. ఫ్లాక్సెటిన్ 20 mg ఇవి. ఓకే. సో వాడికి ఏమైనా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనము బెంజోడైజెపిన్స్ యాడ్ చేస్తాం. బెంజోడయాజెపిన్స్ అనమాట. సో ఇవి కూడా యాడ్ చేస్తాం. మెయిన్గా మనకు ట్రీట్మెంట్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ఐస్, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అనమాట. సో నెక్స్ట్ మనకు వస్తే సిబిటి. ఇది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనమాట. సో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మనము వాడికి అంటే కల్చరల్గా రిలేటెడ్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇది సిబిటి గురించి తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తానంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ సెక్సువల్ ఆర్గాన్స్ అన్నమాట. సో వాడు ఎందుకంటే వాడు దాని గురించి ఎక్కువ భయపడడం ఇట్లా జరుగుతుంటుంది కాబట్టి మనం దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళకి అది అంటే ఆర్గాన్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అలా భయం ఉంటుందన్నమాట. సో అంటే డిస్ట్రాక్షన్ ఆఫ్ షేప్ ఆఫ్ పెనిస్ తర్వాత ఇలాంటివన్నీ వస్తాయని చెప్పేసి ఫియర్ ఉంటుంది. సో మనం వాళ్ళకి అసలు అనాటమీ ఎలా ఉంటుంది, వాటి ఫంక్షన్ అండ్ ఫిజియాలజీ ఎలా జరుగుతుంది అనేది వాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో. ఓకే. నెక్స్ట్ రిలాక్సేషన్ థెరపీ. ఎందుకంటే వీళ్ళలో బాడీ పెయిన్స్ ఇదంతా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, మస్కులర్ పెయిన్స్ అనమాట. సో మనము ఈ థెరపీలో మెయిన్గా ఏంటంటే
జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మస్కులార్ రిలాక్సేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీనివల్ల వాడికి అంటే బాడీ పెయిన్స్ అట్లా తగ్గివ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ మనము 2 to 3 times పర్ డే రెగ్యులర్గా చేయమని చెప్తాం అనమాట. ఓకే, ఇది డాట్ సిండ్రోమ్ గురించి. సో మనం డాట్ సిండ్రోమ్ గురించి బ్రీఫ్గా చూసామంటే, ఫస్ట్ అసలు డాట్ సిండ్రోమ్ అంటే ఏంటి, అసలు డాట్ అంటే ఏంటి, డాట్ అంటే ధాతువు అని, సో తెలుగులో అది. సో డాట్కి మీనింగ్ అంటే మెటల్ మీనింగ్ అనమాట, లేదా కాంపోనెంట్ ఆఫ్ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ద బాడీ అని కూడా అంటారు. సో డాట్ సిండ్రోమ్ వచ్చేసి ఇది కల్చరల్ బ్రౌన్ సిండ్రోమ్ అనమాట. సో మనం తీసుకున్నామంటే ఫస్ట్ డాట్ సిండ్రోమ్. ఈ డాట్ సిండ్రోమ్కి వచ్చేసి కల్చరల్ బ్రౌన్ సిండ్రోమ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ ఏంటంటే సెమెన్ లాస్ అనమాట, సో ఇది లీడ్స్ టు డిస్ట్రెస్ అనమాట. సో నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ ఏంటి, సైకలాజికల్ ఫీచర్స్ ఉంటాయి, సొమాటిక్ సింటమ్స్ ఉంటాయి, సెక్సువల్ సింటమ్స్ ఉంటాయి. సైకలాజికల్లో యాంగ్జైటీ అండ్ డిప్రెసివ్. ఓకే, మన అంటే దాంట్లో డిప్రెసివ్ సింటమ్స్లో లో మూడ్, గిల్ట్ ఫీలింగ్, తర్వాత పూర్ కాన్సన్ట్రేషన్ ఉండడం, తర్వాత వెయిట్ తగ్గిపోవడం, మెమరీ అంటే ఫెటిక్ వచ్చి మెమరీ లాస్ ఉంటే రీసెంట్ మెమరీ లాస్ ఉంటుందన్నమాట. ఎక్కువగా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది వీటిల్లో, అంటే ఫర్గెట్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వీటిలో మస్కులర్ టెన్షన్స్ ఉంటుంది, ట్రెమర్స్ ఉంటాయి, యాంగ్జైటీ సింటమ్స్ అనమాట, ఫియర్ ఆఫ్ లాసింగ్ వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బాడీ అనమాట. నెక్స్ట్ సెక్సువల్ ఇంపార్టెన్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లాస్ ఆఫ్ లిబిడో, ఇవి. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ వచ్చేసి మెడికేషన్స్ సిబిటి, సెక్సువల్ ఎడ్యుకేషన్, రిలాక్సేషన్ థెరపీ. సో మెడికేషన్లో యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, యాంటీ డిప్రెషన్లో మెయిన్గా SSRIs అనమాట. ఎస్ఎంలో ఫ్లాక్సటిన్ 20 mg యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మనం బెంజోడైజపిన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో సెక్స్ ఎడ్యుకేషన్లో మెయిన్గా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ సెక్స్ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ రిలాక్సేషన్ థెరపీలో జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మస్కులార్ రిలాక్సేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇది 2 to 3 times పర్ డే చేయాలన్నమాట రెగ్యులర్గా. ఇది డాట్ సిండ్రోమ్ గురించి సింపుల్గా. ఓకే.